జూన్ 30 దేవుని వాగ్దానం. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యతలోనికి ప్రవేశించి ఉన్నాం. జూన్ నెలలో చివరి రోజు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ నెలంతా ప్రభు మనల్ని కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు ఇచ్చేటువంటి ప్రతి వాగ్దానం మనలను సంతోషంగా ఆనందంగా ఉంచుతుంది. ఆయనలో మనలను స్థిరపరుస్తూ ఉంది. నిజమే ప్రియులారా, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చెరలో వారు బయటికి వచ్చిన తర్వాత ప్రభువు వారికి ఇస్తున్న ఒక ఉన్నతమైనటువంటి నిరీక్షణ. ఎప్పుడు కూడా అరుపులు, కేకలు, బానిసత్వంలో ఉన్న బ్రతికినటువంటి బిడలకు ప్రభు నిత్య నరకం నుండి నిత్య సంతోషం వైపుకు వారు నడిపించారు. ప్రతి క్షణము ఆవేదనతో, ప్రతి క్షణము బాధలతో, ప్రతి క్షణం ఎలా గడుస్తుందో అని భయంతో గడిపినటువంటి బిడ్డలకు ప్రభు ఈరోజు ఇచ్చిన వాగ్దానం నిత్య సంతోషం. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, మరుసటి క్షణము, మరుసటి దినము, మరుసటి మాసము ఎలా ఉండబోతుందో అని. రాబోయేటువంటి జూలై మాసం నీ జీవితానికి ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడు. రాబోయే దినములలో నిన్ను ఉన్నతమైనటువంటి దీవెనకరమైనటువంటి బిడ్డగా ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. నిత్య సంతోషం వారి తలల మీద ఉంటుంది. నిజమే పిల్లరా, నీ మీద, నీ కుటుంబం మీద నిత్య సంతోషాన్ని ప్రభు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో గడిపేవారికి, ఆయనతో గడిపేవారికి నిత్య సంతోషము దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలకు నిత్య సంతోషము అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, వారు ఏ పని అయితే తలపెడుతున్నారో అందులో జయము దయచేయండి. జూన్ 1వ తారీఖు మొదలుకొని 30వ తారీఖు వరకు నీ కాపుదలలో భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. జూలై మాసము ప్రభు బిడ్డల జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. దేవా, నీ రక్షణతో నింపండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.